హలో అందరికి, నేను ఈరోజు ఎక్కడికి వచ్చానో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు కదా, సౌమ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. నాకైతే ఆంటీ వాళ్ళని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా ఫ్యామిలీ ఎంతనో అలాగే చూసుకుంటారనమాట వీళ్ళు కూడా నన్ను. తినొచ్చేసి మా సౌమ్య వాళ్ళ సిస్టర్ అనమాట, చెల్లి చాలా బాగా మాట్లాడుతుంది నాతో. ఈమెమో అమ్మమ్మ అనమాట, మా సౌమ్య వాళ్ళ అమ్మమ్మ. ఎంత బాగుంటారు, ఎంత బాగా మాట్లాడతారంటే. అండ్ ఇంకా బాగా చెప్పాలి అంటే మా సౌమ్య కన్నా నన్నే బాగా చూసుకుంటారు వాళ్ళ ఇంట్లో. అలాగే నేను వస్తున్నాను తెలిసి ఆంటీ నా కోసం ఎన్ని వెరైటీస్ చేశారు చూడండి. చికెన్, మటన్, తలకాయ కూర అన్ని చేశారనమాట. అలాగే ఇందులోకి పూరి, బగారా రైస్ అన్ని చేశారు. అసలు ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా, కానీ కుదరలేదు. యూకే లో నా ఫ్రెండ్ సౌమ్య సిద్ధాన్ని చంపేస్తున్నారు నన్ను. వెళ్తావా అని. ఫైనల్ గా ఇప్పటికి కుదిరింది అనమాట. నాకు యూకే లో సౌమ్య, సిద్ధాన్న వీళ్ళు ఫ్యామిలీ ఎలాగో, నా ఫ్యామిలీ ఎంతనో వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాగే. నాకు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలా ఉంటారు కదా. మన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మన ఫ్రెండ్ కన్నా మనల్నే బాగా చూసుకుంటూ ఉంటారు. మీకు కూడా అలాంటి ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉంటే గనుక తప్పకుండా ఈ వీడియో అయితే వాళ్ళకి ట్యాగ్ చేయండి. ఇండియాలో ఉంటే ఎప్పుడైనా కలవచ్చు మన ఫ్యామిలీస్ ని, ఒకరి ఫ్యామిలీస్ ఒకరిని కలుసుకోవచ్చు, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ని. కానీ యూకే లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఎవరెప్పుడు ఇండియా వస్తామో, ఎవరు యూకే లో ఉంటామో అసలు తెలీదు. అందరూ యూకే రావడానికి ఒకేసారి అయితే కుదరదు. ఎందుకంటే జాబ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అందరికి ఒకేసారి రావడం అయితే అస్సలు కుదరదు. మా ఫ్రెండ్ సౌమ్య అయితే ఒకసారి వెళ్ళి కలువురా, అమ్మ వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము కూడా దూరంగా ఉన్నాం కదా, ఒక్కసారి నువ్వు వెళ్ళొచ్చావంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఉంటారని చెప్పింది. అండ్ చాలా రోజుల నుంచి డిలే అయింది వర్క్ వల్ల. ఫైనల్ గా అయితే కలిసేసాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇండియా వచ్చినా సరే వెళ్ళి నా ఫ్యామిలీని కలుస్తారు. అప్పుడు మన పేరెంట్స్ కి ఏమనిపిస్తుంది అంటే కొంచెం ధైర్యంగా ఉంటారనమాట. మన పిల్లలకు కూడా దూరంగా ఉన్న కొంతమంది తోడున్నారు అని చెప్పేసి. మీ లైఫ్ లో కూడా ఇలా మీ ఫ్యామిలీ లాగానే సేమ్ మీ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని చూసుకుంటే కనుక ఆ ఫ్రెండ్ ని అయితే తప్పకుండా ట్యాగ్ చేయండి వీడియోలో. అలాగే మై డియర్ బెస్టీ, హ్యాపీ ఇప్పుడు అందరినీ కలిసాను మీ ఫ్యామిలీని. సో ఇంకొక 2 days ఈ వీడియోస్ చూసుకుంటూనే ఉండు. అండ్ వెళ్ళను కలవను అని కూడా బెట్ కాశారు కదా నువ్వు సిద్ధన్న, పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉండండి యూకే రాగానే. అలాగే వీడియోని మీ బెస్టీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.